హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము చికెన్ కబాబ్ పౌడర్ లేకుండానే ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కబాబు ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అర్ధ కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకొని ఇందులో 1 టీ స్పూను సాల్టు, అర్ధ టీ స్పూన్ పసుపు పొడి, 1 స్పూను కారం పొడి, అర్ధ స్పూను ధనియా పౌడరు, ఒక అర్ధ టీ స్పూను సోంపు పౌడరు, కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, అలాగే 1 టీ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన ధనియాలకు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పుదీనా, అలాగే 2-3 పచ్చిమిర్చి చీల్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు ఫుల్గా 1 స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్ల వరకు శనగపిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని అర్ధ నిమ్మ చెక్క పిండుకుందాము. అర్ధ చెక్క సరిపోతుందండి నిమ్మకాయ పిండి. కోడిగుడ్డు 1 వేసుకుందాం. ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాము. కలిపి మినిమం 1/2 అవర్ దానిపైన మీ ఇష్టము ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 2 అవర్లు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫైనల్గా గరం మసాలా వేసి ఇంకొకసారి బాగా కలిపి మూతపెట్టి కొంతసేపు నానబెట్టేద్దాం. ఒక 1/2 అవర్ అన్నా మ్యారినేట్ చేసి పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను 2 అవర్లు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 అవర్ల తర్వాత చూడండి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇంకొక 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనము ఇది వండడానికి ముందు డీప్ ఫ్రై చేయడానికి ముందర కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసి కలిపామంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందువల్ల 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొద్దిగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుందండి. మనం కబాబ్ పౌడర్ వేసి చేసేదానికన్నా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే, ఒక్కొక్క పీస్గా వేసుకొని ఆయిల్లో ఎంత పడుతుందో అంత కొంతసేపు వదిలేయండి. కొంతసేపు తర్వాత ఇలా 2 పక్కల బాగా తిరిగేసి బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంత ఈజీగా చూసారు కదా. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మనం ఎంత పిండి కలుపుకున్నామో అంతా ఇలాగే చేసేసుకున్నామంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. మనం రసం కానీ, పప్పు రసం కానీ, లేదు అంటే పప్పు చారు కానీ పెట్టేసుకొని ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సీరియస్గా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంతే అండి, ఇలా వేయించి ప్లేట్లోకి తీసేసుకోవడమే. నాదైతే మొత్తం అయ్యిందండి. ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం కబాబ్ పౌడర్ వేసేదానికన్నా ఇలా చేసామంటే చాలా నచ్చుతుంది. అంతే అండి, ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని పేల్చుకుందాం. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని వేయించి ఈ చికెన్ పీసుల పైన వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చూసారు కదా. కబాబ్ పౌడర్ లేకపోయినా ఇంట్లోనే కబాబు చాలా సూపర్గా చేసామన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దాము. బోన్స్ ఉన్నా లేదా బోన్స్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఒక పచ్చిమిర్చి నంచుకొని, ఒక ఉల్లిపాయ నంచుకొని, ఈ నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది.
ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.